గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ సామాన్యులకు తెలవకపోవచ్చు. కానీ ఒక దేవాలయానికి ప్రధానం బ్రాహ్మణుడు కదా! మరి వాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ నిర్లక్ష్యానికి కారణం ఏమిటి? చాలా మంచి ప్రశ్నమ్మా ఇది. బ్రాహ్మణుల నిర్లక్ష్యానికి కారణం ఏమిటి దేవాలయ వ్యవస్థ మీద? అంటే నిజంగా నిర్లక్ష్యం ఏమీ లేదు. ఎందుకంటే అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణులు ఉన్నారు, అన్ని పూజలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏవైతే మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నది ఈ దేవాలయాల గురించి కాదు. మనం వేటి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే పురాతనమైన దేవాలయాలు, రాజులు కట్టించిన దేవాలయాలు, ఒకప్పుడు చాలా వైభవంగా వెలుగొందినటువంటి దేవాలయాలు ఎందుకు నిరాదరణకు గురి అవుతున్నాయి అంటే ఇందాక నేను చెప్పినటువంటి కారణాలు ఒకటి. ఇంకా దీనికి ప్రధానమైన కారణం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత అది ఎప్పుడు జరిగిందనేది నాకు కూడా తెలియదు, కానీ దేవాదాయ శాఖ అనేది ఒకటి వచ్చేసింది. అంటే ఇక్కడ రెండు రకాలు. దేవాదాయ శాఖ రావడానికి కారణం ఏంటంటే దేవాలయాలకు కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా అన్యక్రాంతం అవుతూ ఉన్నాయి. అన్యక్రాంతం అవుతూ ఉంటే దాన్ని ఎట్లా రక్షించుకోవాలో తెలియక దానికి దేవాలయాల్ని పోషించకుండా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాల యొక్క ప్రమేయం అడిగినప్పుడు, అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వాలని సహాయం అడిగినప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి, బ్రిటిష్ వాడు కనుక జొరబడ్డట్టుగా ఈ దేవాలయ వ్యవస్థలో జొరబడి ఏం చేశాయంటే కొన్ని వందల ఎకరాలు వాళ్ళు తీసేసుకున్నారు. అంటే ప్రభుత్వాలు తీసేసుకున్నాయి. అంటే ఇప్పుడు ఏం చేసేది అంటే ఇప్పుడు దేవాలయ వ్యవస్థ మీద ఒక 100 ఎకరాలు ఉందంటే నిజంగా ఒక దేవాలయం పోషింపబడడానికి 100 ఎకరాలు అంటే చాలా ఎక్కువ. దాన్ని సక్రమంగా కనుక కౌలుకిచ్చి దానికి కావాల్సిన వ్యవస్థను కనుక సమకూరిస్తే చాలా ఎక్కువ. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను చాలా గొప్పగా మనం తీర్చిదిద్దచ్చు, చక్కగా నిర్వహణ చేయొచ్చు. కానీ ఏం జరిగింది అంటే ఎవడికి వాడే ఆక్రమించుకోవడం, కౌలుదారులందరూ కూడా మళ్ళీ ఇవ్వకపోవడం, చివరికి దేవుడి సొమ్మును కూడా కాజేయడానికి ప్రయత్నం చేయడం. ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తప్పకుండా చెప్పాలి. ఏమిటదంటే కమ్యూనిస్టుల యొక్క ప్రభావం. దున్నేవాడిదే భూమి అనేటువంటి ఓ మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో దేవాలయ వ్యవస్థలో సంబంధించినటువంటి భూమిని కూడా ఆక్రమించుకోవడం. మరి అక్కడ ఉన్నటువంటి పూజారి ఏం చేయాలి, అర్చకుడు ఏం చేయాలి? వాడికే తిండి లేదు, దేవాలయానికి తిండి లేదు, ఊళ్ళో వేరే విధంగా వాడికి అంటే ఇక్కడ పౌరోహితుడు వేరే ఉంటాడు, అర్చకుడు వేరే ఉంటాడు. పూర్వకాల వ్యవస్థలో అర్చకుడు పౌరోహితుడు ఒకటి కాదు. మీ దృష్టిలో అర్చకుడు పౌరోహితుడు ఒకటే అని, కానీ లేదు. అర్చకుడు అనేటువంటి వాడు వేరే ఉంటాడు, పౌరోహితుడు అనేటువంటి వాడు వేరే ఉంటాడు. అయితే పౌరోహితం అంటే ఏంటి? వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు పౌరోహితులు. పౌరోహితులు దేవాలయాలు చేయడం అనేది చాలా అరుదు, ఎక్కడో తప్పని పరిస్థితుల్లో అయితే అలా చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సమయంలో అర్చక వ్యవస్థ వేరే ఉండేది, అర్చక కుటుంబాలు వేరే ఉండదు. వాళ్ళకు 2-3 అన్నదమ్ములు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి 400 గజాల 400 ఎకరాల భూమి ఉంటుంది. దాన్ని వాళ్ళు కౌలుకి ఇచ్చుకోవడం, దాన్ని తీసుకోవడం, ఆ దేవాలయాన్ని చేస్తూ ఉండడం, ఇట్లా ఎక్కడైనా అట్లాగే జరుగుతుంది. అయితే ఈ కౌలుదారులందరూ ఆక్రమించుకొని ఎవరు భూమి ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ భూమిని మొత్తం. ఆక్రమించుకొని ఏం చేస్తారు, ఇప్పుడు కనుక ధూపదీప నైవేద్యాల స్కీమ్ అని ఒకటి ఈ మధ్య కాలంలో వచ్చింది అనుకోండి. అది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పెట్టారు. అంతకుముందు కూడా ఏం చేశారంటే ఏదో అంతో ఇంతో ఏమీ లేదనకుండా వాడికి ఒక వేతనం ఇచ్చినట్లుగా ఇస్తూ ఉండడం, ఇలా చేస్తున్నారు. అయితే దీంట్లో జరుగుతున్న నష్టం ఏంటంటే ప్రతి దేవాలయానికి సంబంధించిన ఒక ఈవో కానీ వాళ్ళకి సంబంధించిన ఒక అటెండర్ కానీ ఉంటాడు. అంటే ఈవోకు జీతం వస్తుంది నెలకి 20,000, అటెండర్ జీతం కూడా వస్తుంది ఈ దేవాలయం పేరు మీద, కానీ అర్చకుడికి మాత్రమే జీతం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీతాలు వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటున్నారు, కానీ అర్చకుడికి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వట్లేదు. ఇదొకటి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెకాలే విద్యా విధానం, ఇంగ్లీష్ విద్యా విధానం ఏదైతే ఉందో అందరినీ పాడు చేసినట్టుగా బ్రాహ్మణులు కూడా పాడు చేస్తుంది. ముందు పాడైంది వాళ్ళే, ముందు వరుసలో ఉన్నది వాళ్ళే కాబట్టి, చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నది వాళ్ళే కాబట్టి అందరికంటే ముందు పాడైపోయింది వాళ్ళే. అంటే దాని అర్థం ఏంటి, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ విద్య నేర్చుకున్నారు. ఇంగ్లీష్ విద్య ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు ఎవరు అంటే అప్పుడు బ్రాహ్మణులే. కాబట్టి వీడికి ఎప్పుడు వెంటనే ఏమవుతుందంటే బయట ఏదో ఉద్యోగం వస్తుంది, అంటే ఆ బ్రిటిష్ వాళ్ళ కింద ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. అట్లా ఇప్పుడు మీరు చూస్తే బ్రిటిష్ కాలం నాడు ఉద్యోగస్తులు అందరూ బ్రాహ్మణులే ఉంటారు, ఎక్కువ శాతం బ్రాహ్మణులు ఉంటారు. ఎందుకు ఉంటారంటే అప్పుడు ఆ విద్యను వీళ్ళే చదువుకోగలిగారు, వెంటనే చదువుకోగలిగాడు. ఎందుకంటే చదువు అనేది వాడికి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దానికి అలవాటు పడిపోయాడు, చదువుకున్నాడు. ఇట్లా బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆ తర్వాత తరాలు దైవం మీద ఉండేటువంటి, అంటే దైవానికి సంబంధించిన వేద విద్య కానీ ఆగమశాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా చదువుకోకుండా ఈ చదువులు చదువుకోవడం, దీనికి అంతో ఎంతో జీతాలు దొరుకుతూ ఉండడం, బయట వాళ్ళు బ్రతకగలుగుతూ ఉండడం వల్ల ఈ పల్లెటూరులో కనీసం జీవనోపాధి కూడా కరువైనటువంటి పరిస్థితులు ఎంతకని పట్టుకొని వేడుస్తారు. అట్లా జీవితాలు, అంటే తమ జీవితాలు మొత్తం పెట్టుబడి పెట్టి తాము తిన్నా తినకపోయిన దేవాలయానికే పెట్టి. నేను ఇంకొక విషయం చెప్తాను. మనకు ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఒక అతను పూజారి టెంకాయ చిప్పలో భిక్ష ఎత్తి ఆ వచ్చిన డబ్బులతో దేవాలయాన్ని చేసిన పూజారి ఒక ఆయన ఉన్నారు.
వరంగల్లో. అదేవిధంగా టెంకాయ చిప్పలో ముష్టి ఎత్తుకొని అంటే భిక్ష ఎత్తి ఆ వచ్చిన డబ్బులతో దేవాలయం కట్టించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత కష్టపడ్డారు దేవాలయం. నేనేమైపోయినా పర్లేదు, నా దేవుడు ఉండాలి నాకు. అట్లా అన్ని సంవత్సరాల నుంచి పట్టుకొని వేళ్లాడుతూ ఉంటేనే తర్వాత దేవాలయాలు పూజ చేయొద్దు అని ఇతర మతస్థులు గట్టిగా నిర్బంధించిన, పోలీస్ వ్యవస్థను అక్కడ పెట్టిన, ఇంతమందిని దాటుకొని వెళ్ళి ఆ రోజు నుంచి ఆపకుండా పూజలు చేయబడుతున్న 400-500 సంవత్సరాల దేవాలయాలు కూడా ఉన్నాయి మనకు. శాలిగౌరారం లాంటి దేవాలయాలు అప్పటివి ఒక్కరోజు కూడా పూజ కుంటుపడకుండా జరుగుతూ ఉన్నాయి. అంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కూడా. అంటే ఇక్కడ ఎందుకోసం చెప్తున్నంటే అంతగా పట్టుకొని వేళ్లాడుతున్నా కానీ ఇంకా వాళ్ళ ఓపిక నశించి అక్కడి నుంచి బయటికి వెళ్ళారు. అంతేగాని దాన్ని పట్టించుకోలేకగా. ఒకప్పుడు దానికి కావాల్సిన వ్యవస్థ అంతా ఉండేది. ఇప్పుడు నేను ఒక ఉత్సవం చేస్తా అంటే నాకు పూలు కావాల్సిందే. పూలు కూడా నేను డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. నాకు ఒకప్పుడు పూలు డబ్బులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పల్లకి మోయాలంటే నలుగురు ఒకప్పుడు వచ్చేవారు. నేను పల్లకి వాళ్ళని కూడా డబ్బులు ఇవ్వాలి ఈరోజు. ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది. పరస్పరం ఇది నా దేవుడు అనే భావన మొత్తం నశించిపోయింది ఈ విద్యా వ్యవస్థ ద్వారా. తర్వాత ఈ సాంఘిక జీవన విధానం కుంటుపడడం ద్వారా, తర్వాత అందరూ కూడా బ్రతకడం కోసం నగరాలకు వెళ్ళడం ద్వారా, ఈ విధంగా దాంట్లో బ్రాహ్మణ వ్యవస్థ ఎక్కువగా, అంటే వాళ్ళకంటే ఎక్కువ బ్రాహ్మణ వ్యవస్థ నగరాలకు చేరుకుంది అందరికంటే ముందు. కాబట్టి దాని ద్వారా దేవాలయాలు ఈ నిరాదరణకి గురి అయినాయి. కానీ నిజానికి బ్రాహ్మణ వ్యవస్థ నిరాదరణకు లేదు. తర్వాత బ్రాహ్మణ వ్యవస్థ ఏం చేయగలదు? అర్చకత్వం మాత్రమే చేయగలదు కదా. మిగిలిన వ్యవస్థ అంతా వేరే వాళ్ళు చూసుకోవాలి. మీరు ఎక్కడ దేవాలయం కట్టినా అంతే. అంత పెద్ద మీరు గణపతి పందిరి వేసినా బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే వచ్చి పూజ మాత్రమే చేయగలుగుతాడు. మిగిలిన వ్యవస్థ మొత్తం మనం సమకూర్చాల్సిందే. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా కొంతకాలం చిన్నజీయర్ స్వామి వారు దేవాలయాలు కడతాము, మీరు ప్రారంభోత్సవం చేయండి అంటే చిన్నజీయర్ స్వామి వారు వ్యతిరేకించారు. ముందు పురాతన దేవాలయాన్ని ఉద్ధరించండి అని పిలుపునిచ్చారు. అట్లా కొంతకాలం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ముందు ఈ దేవాదాయ శాఖ ఎండోమెంట్ ఏదైతే ఉందో ఆ దరిద్రం అంటారు. ఇప్పుడు మా భాషలో అది దరిద్రమే. ముందు అర్జెంటుగా ఆ దరిద్రం వదలాలి అని చూస్తున్నారు బ్రాహ్మణులందరూ. దాని మీద ఉద్యమిస్తున్నారు కూడా. నిజంగా ఆ దేవాదాయ శాఖ అంటే ఆ మధ్యకాలంలో ఇది హనుమంతరావు గారికో ఎవరికో ఇస్తే దయచేసి నాకు ఆ శాఖ ఇవ్వకండి, అది మొత్తం అవినీతిమయం అన్నారు. అంటే ఆయనే అవినీతిమయం, అంత పెద్ద ఆయన అవినీతిమయం అన్నారంటే ఎంత అవినీతి ఉండాలి దాంట్లో, ఎంత దేవుడి సొమ్ము తింటూ ఉండాలి. చచ్చే ముందర నేను దేవుడి సొమ్ము తిని చావాలా, నాకు వద్దు, నాకు అక్కర్లేదు అన్నారు ఆయన. ఇంత అవినీతి దాంట్లో ఉండాలని నాకు అక్కర్లేదు అన్నారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి అంటే అంత అవినీతిమయం చేశారు అని అర్థం దేవాదాయ శాఖ. కాబట్టి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పటికైనా కొద్ది కాలంలో ఆ దేవాదాయ శాఖ అనేటువంటిది విరమించుకుంటుంది. తప్పకుండా పునర్వైభవం వస్తుంది. తర్వాత మనకు గవర్నమెంట్లో ప్రాచీన దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం కూడా ఒకటి ఉంది. మనం ఎవరైనా దానికి కొంత ఉద్యమిస్తే మళ్ళీ ఆ దేవాలయాల పునరుద్ధరణ చేయడానికి ఆర్థిక సహాయం చేసేటువంటి వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానంది ఉంది. మన సర్కార్ వాళ్ళది వీళ్ళది కూడా గవర్నమెంట్ వాళ్ళది కూడా ఉంది. అంటే ఆ విధానం ముందు రాబోతోంది. వస్తే మీరు అన్నట్టుగా ఆ దేవాలయాలన్నీ మళ్ళీ కూడా పునర్వైభవాన్ని, పునరుద్ధరణ ఇవన్నీ జరుగుతాయని మనం ఆశిద్దాం. చూశారు కదా, దేవాలయాలన్నీ శిథిలావస్థలో ఎందుకున్నాయి, దానికి గల కారణాలన్నీ గురువుగారు చాలా గొప్పగా చారిత్రక ఆధారాలతో వివరించారు. అలాగే ఇంకొక సంతోషకరమైన వార్త ఏం తెలియజేసినారు అంటే దేవాలయాలన్నీ పునరుద్ధరించబడతాయి అనే ఒక వార్త మనకు తెలియజేసినారు. అలాగే దేవాలయాలన్నీ పునరుద్ధరణ కావాలని కోరుకుంటూ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. మీ సుమన్ టీవీ నల్గొండ.